హలో మిస్టర్ ధనరాజ్. హాయ్ కృష్ణ మేడ. వాట్సాప్ పార్టీ పీపుల్. అంత ముందరకు వస్తే రాదు, వాట్సాప్ పార్టీ ఇంకొంచెం వెనక్కి పో. జీవితంలో 3 గంటలు నేను ఓపికతో ఉండగలనంటే తగ్ లైఫ్ సినిమా చూడండి, చాలా బాగుంటది. ఇది కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ ఉంటుంది. అసలు అది యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పాలి. సినిమా చూసారా? 3 సార్లు చూస్తాను. ఎందుకు ఖాళీ జీవితంలో నాకు 10 గంటలు ఖాళీ దొరికిందని చెప్పేసి 3 సార్లు చూసిన. మా నాన్నతో చూసిన సినిమా ద బెస్ట్ మూమెంట్. మా నాన్న అయితే 10 నిమిషాలకు ఒకసారి ఎందుకు పట్టుకొచ్చినారు ఈ సినిమా కన్నా. ఇక మా నాన్న తెలిసిన నాన్నతో సినిమా ఎట్లుంటారు, మామూలుగా తింటారు. వాడెందుకు వస్తున్నాడు, వీడెందుకు వస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అని నన్ను అడుగుతున్నాడు. ఇక ఆయన మణిరత్నం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మనోడు పైనుంచి దుంకుతాడు, ఒకసారి ఎక్కడి నుంచో దుంకుతాడు, ఒకసారి ఎవడెవడో వస్తుంటాడు, తర్వాత ఒకసారి రంగనాథన్ అంటాడు. మా నాన్న అదొకటి గుర్తుపెట్టుకున్నాడు. బయటికి రంగనే రంగనాథన్ అయిపోయింది నా జీవితం అంటాడు మా నాన్న. నాకు తగ్ లైఫ్ సినిమా నచ్చేది బేసిక్గా, మా నాన్నకు నచ్చదు. నాకు ఎందుకు నచ్చింది అనేది కూడా నేను చెప్తాను 3 పాయింట్లు. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ నాకు డిఓపి క్రేజీ నచ్చింది. ఒక్కొక్క ఫ్రేమ్ అసలు ఎక్స్ట్రాడినరీ పెట్టించాడు. అసలు ఆ ఫ్రేమ్లో ఫిట్ అయినారు. ఒక్కొక్క ఫ్రేమ్లో క్రౌడ్ చాలా ఉంటుంది కానీ డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకున్నారా ఇంతమంది అనిపించదు ఆ ఫ్రేమ్కి. సో అట్లా చాలా మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. యాజ్ ఏ డిఓపి మస్తు అనిపించింది. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క షాట్ మస్తు తీసిండు. కానీ స్టోరీ ఆయన జడ్జ్ చేసే అంత పెద్దోళ్ళం కాదు మనం మణిరత్నంని. ఏంది అలా తీస్తున్నాడని, ఆయనకు నచ్చింది ఆయన తీసుకున్నాడు. నచ్చితే చూడాలి, లేకపోతే వదిలేయాలి అంతే. తమ్ముడు సినిమా బాగుందని మాట విన్నా, నేను ఏ రివ్యూలు చూడలే ఇంతవరకు. తమ్ముడు సినిమా బాగుందని అంటున్నారు, మౌత్ టాకే విన్నా. చూసిన వాళ్ళు కూడా బాగుంది, మంచిగా ఉంది అని అన్నారు. అది కూడా చూడాలి. సిద్ధార్థ 3 BHK వచ్చిందంట, చాలా ఎమోషనల్గా ఉంది, అది కూడా చూడాలి. ఇందాకనే మామూలుగా యూట్యూబ్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే 1 minute షార్ట్ చూసిన. చాలా చోట్ల ఆయన సిద్ధార్థ ఏడిపించేసిండు అన్న ఒక కమెంట్ చాలా బాగా పెట్టారు. రిలేటబుల్ ఉంది సినిమా, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ దాని మీద తీసిందని చూడాలి. నాకు కూడా డ్రీమ్ ఉండే సొంత ఇల్లు కొనుక్కోవాలి, మంచి పెద్దది, ముందు ఇట్లా ఖాళీ స్థలం కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని ముందు ఒక కార్ పెట్టుకొని అట్లా అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ డ్రీమ్. మంచిగా ఉయ్యాలు వేసుకొని సాయంత్రం పూట 5 గంటలకి వైఫ్ పకోడీ వేసుకొని వస్తే ఛాయ్ పెట్టుకొని తాగుతూ అట్లాంటి మంచి డ్రీమ్ ఉంటుంది. అలా డ్రీమ్ ఉన్న ప్రతి ఒక్కరు 3 BHK సినిమా చూడురి. సారీ బాగుందంట సిద్ధార్థది. కమ్బ్యాక్ మూవీలాగా ఉండాలి ఆయన కూడా. హైదరాబాద్ పోయినాకి 2 సినిమాలు చూసి ఎట్లుంది అనేది మీకు చెప్తా. యాజ్ ఆఫ్ నౌ పోతున్నాం, అట్లా ఎటు పోతున్నాం అనేది ఇంకా తెలియదు. అదేదో మినపట్టు అని అన్నారు, అక్కడికి వెళితే చూడాలి. ఇక్కడ మంచి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కానీ దుక్కితే సస్తం అనిపిస్తుంది. అది మరి చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఆర్కిటెక్ట్ అయితే క్రేజీ ఉంది. కట్టినోడు ఎవడో కానీ వాడు అమ్మ పనోడేవాడు. పొద్దుగాల లేయడం అనేది చాలా కష్టం అందరికీ, కానీ 4 గంటలకు లేచి సాధించినోడే సక్సెస్ అవుతాడు. రేపటి నుంచి 4 గంటలకు లేయడానికి ప్రయత్నించండి, మీరు కూడా సక్సెస్ అవ్వాలి జీవితంలో. నేను ఎట్లా కాలేకపోయినా మీరన్నా అవ్వండి.